రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీ వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇంకా 3 రోజుల పాటు ఇదే రకమైనటువంటి వర్షాల ప్రభావం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సందర్భంలో భారీగా ఇక అన్ని ప్రాజెక్టులకు కూడా వరద వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అటు ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా భారీగా వరద నీరు వచ్చి అయితే చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద అయితే 853 అడుగుల వరకు కూడా అక్కడ నీటి నిల్వ చేరుతుంది. మొత్తం 880 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం ఆ రకంగా నీటి నిల్వ వస్తుంది. అలాగే 182,000 క్యూసెక్ల నీటి ఇన్ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టుకి అయితే వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టులో పూర్తిగా పైనుంచి వస్తున్నటువంటి వాటర్ కారణంగా పూర్తిగా జూరాల ప్రాజెక్టు నిండు కుండలు తలపించి ఆ జూరాల ప్రాజెక్టు నుంచి 42 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో శ్రీశైలం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి అయితే చేరుతుంది. ప్రస్తుతం 182,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అలాగే దీంతో మొత్తం 85 టీఎంసీల నీటి నిల్వ ప్రస్తుతం శ్రీశైలం జలాశయం వద్ద కొనసాగుతుంది. మొత్తం 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 85 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వ చేరుకుంది. సో దీంతో అటు మిగతా ప్రాజెక్టుల నుంచి వచ్చేటువంటి వరద కారణంగా కూడా క్రమక్రమంగా గంటకు ఎక్కువగా ఇన్ఫ్లో వస్తుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం లేదా ఉదయం వరకు కూడా శ్రీశైలం జలాశయానికి సంబంధించి పూర్తి స్థాయి డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంతో గేట్లు ఎత్తేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రీశైలం గేట్లను ఎత్తినట్లయితే అటు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. అలాగే ఈ ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నటువంటి నేపథ్యంలో పర్యాటకులు కూడా చాలా మంది హైదరాబాద్ నుంచి శ్రీశైలం జలాశయాన్ని చూడడానికి, శ్రీశైలం దేవాలయాన్ని దర్శించడానికి చాలా మంది అక్కడికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పర్యాటకులతో శోభ కూడా కనిపిస్తుంది. అలాగే శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తే అటు నాగార్జున సాగర్ లో కూడా భారీగా ప్రాజెక్టులు వరద చేరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్ డ్యామ్ లో కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద కారణంగా అక్కడ కూడా నాగార్జున సాగర్ లో కూడా డ్యామ్ లో కూడా కొంత వరద ఉధృతి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా శ్రీశైలంలో ప్రస్తుతం 853 అడుగుల వరకు కూడా నీటి నిల్వ చేరుతున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం వరకు ఇదే రకమైనటువంటి, ఎందుకంటే జూరాల్లో 42 గేట్లు ఎత్తేసారు కాబట్టి ఆ వచ్చిన వాటర్ అంతా కూడా పూర్తిగా ఈ శ్రీశైలం డ్యామ్ లోకి చేరుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో గంటకి శ్రీశైలం డ్యామ్ యొక్క నీటి నిల్వ పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం వరకు కూడా శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం చేరి గేట్లను ఎత్తేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో శ్రీశైలం డ్యామ్ గేట్లు కూడా ఎత్తినట్లయితే మరింతగా దిగువకు కూడా నీటి నిల్వ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. పర్యాటకులు కూడా ఇక భారీగా శ్రీశైలం గేట్లను ఎత్తారంటే చాలా మంది చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం శ్రీశైలం జలాశయం వద్ద అయితే 182,000 క్యూసెక్ల నీటి నిల్వనైతే ఇన్ఫ్లోగా అక్కడ వస్తుంది. అవుట్ఫ్లో మాత్రం ఎలాంటి అవుట్ఫ్లో లేదు. అక్కడ 85 టీఎంసీల నీటి నిల్వ అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో కొనసాగుతుంది. జూరాలకు పైనుంచి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీ పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో అటు జూరాలకు కూడా భారీగా ఇంకా ఇన్ఫ్లో వస్తూనే ఉంది. సో 42 గేట్లు ఎత్తినా కూడా ఇన్ఫ్లో వస్తుంది. కాబట్టి ఇంకా చాలా కొన్ని గంటల వరకు కూడా జూరాలలో ఎత్తిన 42 గేట్ల నుంచి పూర్తిగా నీరంతా కూడా శ్రీశైలం జలాశయానికి కంటిన్యూగా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.